అని చెప్పి సంకేతం నీలాంటి విజనరీకి ఉండి తీరుతుంది. అయినా ఈరోజు ఈ ప్రాంతం కరువు ప్రాంతం, చెనిక్కాయ ప్రధాన పంట అయితే ఇంతవరకు విత్తన సరఫరాను ఇంతవరకు బాధ్యతగా తీసుకోకపోవడంతో ఆ ఋతుపవనాలు కూడా వెనక్కిపోయే పరిస్థితులు వచ్చినాయి. మీరు ఇప్పటికే ఆలస్యం చేశారు. ఇప్పటికే విత్తనాలు సరఫరా చేయాలా, చేయకుండా ఆపినారు. అంటే ఈ ప్రభుత్వం రైతులపైన ఎలాంటి ప్రేమ చూపిస్తుందో ఒక్కసారి ఆలోచన చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక నయవంచకుడు పరిపాలన, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా బడ్జెట్లు ప్రవేశపెట్టిన వ్యక్తివి, ఇది 15వ సంవత్సరము. ఇప్పటి వరకు కూడా నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభివృద్ధిని అంతా నువ్వు నీ స్వార్థం కోసం, నీ పేరు ప్రతిష్టల కోసం అమరావతికి కేంద్రీకరించి అక్కడ వేల కోట్లతో టెండర్లు పిలిపించి అక్కడ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నావు తప్పనిచ్చి ఇంకొకటి కాదు. ఇక్కడ అభివృద్ధి అనేది ఎక్కడా జరగడం లేదు. భవిష్యత్ గ్యారంటీ అని చెప్తూ సూపర్ 6 పథకాలను అనౌన్స్ చేసి సంవత్సరం గడిచిపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఎవరికి న్యాయం చేయకోకుండా అబద్ధాల మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి సంవత్సరం గడిచిపోయిందయ్యా. ఈ సంవత్సరాన్ని నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు. ఇది వెన్నుపోటు దినం, విద్రోహ దినం, ప్రజలకు చేసిన మోసం దినం ఇదని అనౌన్స్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నువ్వు చేసిన మోసాన్ని నిరసిస్తూ ఈరోజు కదిరి నడిబొడ్డున కదం తొక్కుతూ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మీ నాయకుడు మాకు మోసం చేశాడు, ఆయన కనువిప్పు జరిగేటట్టు ఈరోజు మేము నిరసన కార్యక్రమం తెలియజేశాం. మీరు తెలియజేయండి మీ ప్రభుత్వానికి, మీ బాబు షూరిటీ లేదు, ఇక్కడ గ్యారంటీ లేదు, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి మోసం జరిగిన కార్యక్రమం జరిగింది ఇక్కడ అని తెలియజేసేటందుకోసమే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కదిరి నియోజకవర్గం రాష్ట్రం మొత్తం మీద నలుమూలల నుండి అన్ని నియోజకవర్గాల నుండి జరుపుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గంలో కూడా భారీగా జనాలతో, జన సందేహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, ఓటర్లతో అందరితో ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేసే కార్యక్రమం. బాబు గారు, మీరు ఇచ్చిన 6 సూత్రాలు మీకు గుర్తుంటాయి, మీకు ఇచ్చిన 6 హామీలు మీకు గుర్తుంటాయి. ఏమి మర్చిపోయినారు మీరు? కాబట్టి మీరు మర్చిపోయినట్టు నటిస్తారు, డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. మీరు ఇచ్చిన హామీలను మర్చిపోయేందుకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ, దౌర్జన్యాలు చేస్తూ ప్రజలని, కార్యకర్తల్ని, సోషల్ మీడియా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ నోర్లు నొక్కాలని చూస్తున్నాం. ఎక్కడా భయపడేవాడు ఆంధ్రప్రదేశ్లో ఎవడు లేడు. ఇక్కడ మాకు బలమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ధైర్యమైన నాయకుడు. ఆ నాయకుడి నమ్మకంతో ప్రజలు నలుమూలల నుండి ఈ రోజున మాకు పార్టీ ముఖ్యం, వ్యక్తులు కాదు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.